యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంత గొప్ప టాలెంట్ ఉన్న వ్యక్తి అనేది మనకి ఎరకనే. ఇక ఆయన గ్రేట్ పర్ఫార్మర్ అని కూడా మనకు అందరికీ తెలిసిన విషయమే. ఆయనకి అందుకుగాను మంచిగా పేరున్నది. అందుకే రాజమౌళి మెచ్చే నటుడైండు. ఆయన పాత్రకు అంత న్యాయం చేయగలిగిండు. గ్లోబల్ లెవెల్లా ఇక ఆ పాత్రను ఏడుకో తీసుకెళ్ళిపోయిండు. ఇక అంతకు మించి ఆయన డ్యాన్స్లా ఎవ్వరు బీట్ చేసే విధంగా డ్యాన్స్ కూడా చేస్తాడు. ఇక అంతేకాదు ఒళ్ళుని ఇల్లు లెక్క మరిచి ఆయన స్టెప్పులు వేయడంతో ఇక ఆయన తర్వాతనే యోవాలైనా అనేటంతగా అతిశయోక్తి అయితే లేదు. ఇక గసువంట ఆయనని ఇక డైరెక్టర్ ఒక్కసారి యాక్షన్ చెప్తే ఇక టేక్ కూడా సింగిల్ టేక్లా చేసి పూర్తి చేయగలిగిన సత్తా ఉన్నోడు. ఇక మళ్ళా ఇక ఆయన అంటే ఆషామాషా ఏంది, ఇక ఆయన ఆర్ఆర్ఆర్ సినిమాకి సైతం ఇక ఎంత గొప్పగా నటించిండో మనకి ఎరకనే. ఆ ఎమోషన్ అనేది మన గుండెలకి హద్దుకున్నదంటే నమ్ముకురి. ఇక అంతేకాదు ఈయనలా ఇంకో టాలెంట్ కూడా ఉన్నది. ఇక అన్ని రకాల టాలెంట్ ఓ షోట్ అయితే ఇక ఇదైతే ఇంకో ఎత్తు. ఎందుకంటే ఈయన అన్ని భాషలు మాట్లాడగలడు. ఇక సౌత్లా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం ఇక అన్ని భాషలు అవలీలగా మాట్లాడగలుగుతాడు. హిందీ సైతం అనర్గళంగా మాట్లాడతాడంట. ఇక ఆ మధ్యకాలంలో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ల కోసమని జపాన్కి పోవాల్సి వచ్చి జపాన్ భాష కూడా నేర్చుకునే ప్రయత్నం చేసిండంట. ఇక ఈ స్టేజ్ మీద జపాన్ భాష కూడా జరంతా మాట్లాడినట్ట. ఇక చూసిరా వృత్తిపరంగా ఆయన ఎంత కష్టపడతాడనేది. అందుకే ఇంత పేరు సాధించుకున్నాడు. ఇక ఇప్పుడు గిసు అంట ఆయన కోసం అని చెప్పేసి మన అతిలోక సుందరి కూతురైన జాన్వీ కపూర్ ఈయన గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ మస్తు ఎనర్జెటిక్ యాక్టర్ అని, ఇక ఆయన సెట్ల మీదకి వస్తే సెట్టే కలకలలాడుతుందని, ఆయన ఉంటే ఉత్సాహమే అందరిలో నింపుతాడని, ఇక వీళ్ళిద్దరు కలిసి మంచిగా దేవరా సినిమా నటిస్తున్నారు కాబట్టి ఇక దేవరా షూటింగ్ లో భాగంగానే ఓ పాట ఇళ్ళ మీద ఓ షెడ్యూల్ చిత్రీకరించారంట. ఇక దాంట్లో ఆయన వేగం చూసి నేను మస్తుగా ఆశ్చర్యపోయినా అని వెల్లడించింది. అంతేకాదు ఇక ఈయనకి ఏం చెప్పినా కానీ ఒక్క సెకండ్లా ఏదైనా చేయగలుగుతాడు, ఏదైనా నేర్చుకోగలుగుతాడు. ఇక నేను గదే విషయం నేర్చుకోవాలంటే కనీసం 10 రోజుల సమయం అయినా నాకు పడుతుంది. ఇక గంతటి సత్తా ఉన్న నటుడు. ఇక నేను ఆయన కోసం అని చెప్పేసి ముందుగాల వచ్చే పాటని నేను ఇప్పటి నుండే ప్రాక్టీస్ చేస్తున్నా అని కూడా చెప్పింది. ఇక చూసిరా ఇక ఎన్టీఆర్ తోనంటే ఆషామాషి కాదు. మళ్ళా గంతేకాదు ఇక డైరెక్టర్ గురించి కూడా చెప్పుకొచ్చింది. కొరటాల శివ కూడా చాలా మంచోడు, చాలా ప్రశాంతంగా చేస్తాడు. ఇక అంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నా కానీ ఆయన అసలు ఎవరిని అసలు తిట్టాడు. చాలా సున్నితంగా హ్యాండిల్ చేస్తాడు. ఆయనతో పని చేసుడు చాలా ఈజీ ఉన్నది. ఇక నాకు మా అమ్మ నాయన ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండాలనే మాటలు చెప్పి నన్ను వెంచిరు. గయని నాకు ఎప్పటికీ యాదికుంటాయి. ఇక వాళ్ళతో పాటుగా నా అభిమానులందరికీ నేను మంచిగా గర్వపడేటట్టు చేస్తా అనుకుంటా చెప్పుకొచ్చింది. ఇప్పుడైతే నేను సంతోషంగా ఉన్నా. ఇక రిలేషన్ గురించి కూడా ఇప్పుడు చెప్పే టైం లేదు అని కూడా చెప్పుకొచ్చింది. ఇక మీరు గిట్లా వీళ్ళిద్దరు జంట ఈ సినిమాలో ఎట్లుండబోతున్నది అంటారు? ఇక మీరు ఏం ఆశిస్తున్నారు అనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్టనాడు గంటుంటే అది కూడా నాకు క్రీమల్లో వస్తా.